నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 17 సర్గః 17వ సర్గ. విభీషణుడు రాముణ్ణి ఆశ్రయించుటకు వెళ్ళుట, ఆతనికి ఆశ్రయమును ఇచ్చు విషయమును గూర్చి రాముడు మంత్రులతో ఆలోచించుట. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణం రావణానుజః. ఆజగామ ముహూర్తేన యత్ర రామః స లక్ష్మణః. విభీషణుడు రావణునితో ఇట్లు పరుషములైన మాటలు పలికి ముహూర్త కాలములో లక్ష్మణ సహితుడైన రాముడున్న చోటికి వచ్చెను. తమ్మేరు శిఖరాకారం దీప్తామివ శతహ్రదాం. గగనస్థం మహీస్థాస్తే దదృశుర్వానరాధిపాః. మేరు శిఖరము వలె ప్రకాశించుచున్న మెరుపు వలె ఆకాశములో ఉన్న ఆ విభీషణుని నేలమీద ఉన్న వానర నాయకులు చూచిరి. తేచాప్యనుచరాస్తస్య చత్వారో భీమ విక్రమాః. తేపి వర్మాయుధోపేతా భూషణోత్తమ భూషితాః. భయంకరమైన పరాక్రమము గల ఆతని 4 అనుచరులు కూడా కవచములను ఆయుధములను ధరించి ఉత్తమ భూషణములను అలంకరించుకొని ఉండిరి. సచ మేఘాచల ప్రఖ్యో వజ్రాయుధ సమప్రభః. వరాయుధరో వీరో దివ్యాభరణ భూషితః. మేఘముతోనూ పర్వతముతోనూ సమానుడు, వజ్రాయుధము వంటి కాంతి కలవాడు అయిన వీరుడైన ఆ విభీషణుడు కూడా శ్రేష్టములైన ఆయుధములు ధరించి దివ్యాభరణముల చేత అలంకృతుడై ఉండెను. తమాత్మ పంచమం దృష్ట్వా సుగ్రీవో వానరాధిపః. వానరైః సహ దుర్ధర్షశ్చింతయామాస వీర్యవాన్. ఎదిరింప శక్యము కానివాడు వానర ప్రభువు పరాక్రమవంతుడు అయిన సుగ్రీవుడు 4 రాక్షసులతో కలిసి వచ్చుటచే తాను 5వ వాడుగా ఉన్న ఆ విభీషణుని చూచి, అనగా విభీషణుణ్ణి ఆ 4 రాక్షసులను చూచి వానరులతో ఆలోచించెను. చింతయిత్వా ముహూర్తం తు వానరాంస్తానువాచః. హనుమత్ ప్రముఖాన్ సర్వానిదం వచనముత్తమం. అతడు ముహూర్త కాలము ఆలోచించి హనుమంతుడు మొదలైన ఆ వానరులందరితో ఈ విధముగా ఉత్తమమైన వచనము పలికెను. ఏష సర్వాయుధోపేతశ్చతుర్భిః సహ రాక్షసైః. రాక్షసోభ్యేతి పశ్యద్భమస్మాన్ హంతుం న సంశయః. ఈ రాక్షసుడెవడో అన్ని ఆయుధములు ధరించి 4 రాక్షసులతో కూడా వచ్చుచున్నాడు. చూడుడు, మనలను చంపుటకే వచ్చుచున్నాడు, సందేహము లేదు. సుగ్రీవస్య వచః శ్రుత్వా సర్వే తే వానరోత్తమాః. శాలానుద్యమ్య శైలాంశ్చ ఇదం వచనమబ్రువన్. ఆ వానరోత్తములందరూ సుగ్రీవుని మాటలు విని మద్ది చెట్లను పర్వతములను ఎత్తి ఇట్లు పలికిరి. శీఘ్రం వ్యాదిశనో రాజన్ వధాయైషాం దురాత్మనాం. నిపతంతి హతా యావద్ధరణ్యామల్పచేతనాః. ఓ రాజా, ఈ దురాత్ములను చంపుటకు వెంటనే మాకు ఆజ్ఞ ఇమ్ము. ఈ మందబుద్ధులు మాచే చంపబడిన వారై నేలమీద పడగలరు. తేషాం సంభాషమాణానామన్యోన్యం స విభీషణః. ఉత్తరం తీరమాసాద్య స్వస్థ ఏవ వ్యతిష్ఠత. సముద్రము అవతలి ఒడ్డు చేరిన విభీషణుడు ఆ వానరులు పరస్పరము మాటలాడుకొనుచుండగా కంగారు పడకుండా
ఆకాశమునందు నిలచి ఉండెను. స ఉవాచ మహాప్రాజ్ఞః స్వరేణ మహతా మహాన్ సుగ్రీవం తాంశ్చ సంప్రేక్ష్య ఖస్త ఏవ విభీషణః. మహాబుద్ధిమంతుడు గొప్పవాడు అయిన ఆ విభీషణుడు సుగ్రీవుణ్ణి ఆ వానరులను చూచి ఆకాశమునందే నిలచి పెద్ద కంఠస్వరముతో ఇట్లు పలికెను. రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వరః తస్యాహమనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుతః. రాక్షసులకు ప్రభువు చెడ్డ నడవడిక కలవాడు అయిన రావణుడు అను రాక్షసుడు ఉన్నాడు. విభీషణుడను అను పేరుగల నేను వాని తమ్ముడను. తేన సీతాజనస్థానాద్ధృతా హత్వా జటాయుషం వృద్ధా చ వివశాదీనా రాక్షసీభిః సురక్షితా. ఆతడు జటాయువును చంపి సీతను జనస్థానము నుండి తీసుకొని వచ్చి వివశురాలై దీనురాలై ఉన్న ఆమెను బంధించినాడు. ఆమెను రాక్షస స్త్రీలు రక్షించుచున్నారు. తమహం హేతుభిర్వాక్యైర్వివిధైశ్చ వ్యదర్శయం సాధు నిర్యాత్యతాం సీతా రామాయేతి పునః పునః. సీతను చక్కగా రామునకు ఇచ్చివేయుమని నేను యుక్తియుక్తములైన మాటలు అనేక విధములా చెప్పి మాటి మాటికి ఆతనికి బోధించితిని. నచన ప్రతిజగ్రాహ రావణః కాలచోదితః ఉచ్యమానం హితం వాక్యం విపరీత ఇవౌషధం. ఆ రావణుడు కాలము చేత ప్రేరేపించబడుటచే నేను చెప్పిన హితవాక్యమును ఆయుస్సు మూడిన విపరీత బుద్ధి కలవాడు ఔషధమును వలె అంగీకరించలేదు. సోహం పరుషితస్తేన దాసవచ్చావమానితః త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణం గతః. ఆతడు పరుషవాక్యములు పలికి నన్ను బానిసను అవమానించినట్లు అవమానించినాడు. అందుచేత నేను భార్యాపుత్రాదులను విడచి వచ్చి రాముణ్ణి శరణు పొందుచున్నాను. నివేదయత మాం క్షిప్రం రాఘవాయ మహాత్మనే సర్వలోకశరణ్యాయ విభీషణముపస్థితం. విభీషణుడు అను పేరుగల నేను వచ్చినట్లుగా మహాత్ముడు సకల లోకములను రక్షించువాడు అయిన రామునకు శీఘ్రముగా తెలుపుడు. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవో లఘు విక్రమః లక్ష్మణస్యాగ్రతో రామం సంరబ్ధమిదమబ్రవీత్. శీఘ్రమైన పరాక్రమము గల ఆ సుగ్రీవుడు ఈ మాటలు విని లక్ష్మణుని సమక్షమునందు రామునితో చాలా కంగారుగా ఇట్లు పలికెను. ప్రవిష్టః శత్రు సైన్యం హి ప్రాప్తః శత్రురతర్కితః నిహన్యాదంతరం లబ్ధ్వా ఉలూకో వాయసానివా. ఊహించకుండా వచ్చి శత్రు సైన్యములో ప్రవేశించిన శత్రువు అవకాశము దొరకగానే గుడ్లగూబ కాకులను చంపినట్లు చంపివేయును. మంత్రే వ్యూహేన ఏ చారే యుక్తో భవితుమర్హసి వానరాణాం చ భద్రం తే పరేషాం చ పరంతప. ఓ శత్రు వినాశక, వానరులకు లాభకరమైన మంత్రమునందు వ్యూహమునందు నీతియందు గూఢచారి ప్రయోగమునందు సావధాన చిత్తుడవై పరులు ప్రయోగించు మంత్ర వ్యూహ నీతి గూఢచారి ప్రయోగాదులయందు కూడా అప్రమత్తుడవై ఉండుము. నీకు భద్రము కలుగుగాక. అంతర్ధానగతాహ్యేతే రాక్షసాః కామరూపిణః శూరాశ్చ నికృతిజ్ఞాశ్చ తేషాం జ్ఞాతు న విశ్వసేత్. ఈ రాక్షసులు అంతర్ధానము పొందగలవారు, ఇష్టమైన రూపము ధరించగలవారు, శూరులు, కపటోపాయములు తెలిసినవారు. వారిని ఎన్నడూ నమ్మకూడదు. ప్రణిధీ రాక్షసేంద్రస్య రావణస్య భవేదయం అనుప్రవిశ్య సోస్మాసు భేదం కుర్యాన్న సంశయః. ఇతడు రాక్షసరాజైన రావణుని గూఢచారి అయి ఉండును.
ఇతడు మన మధ్య ప్రవేశించి మనలో భేదమును కలిగించును, సందేహము లేదు. అథవా స్వయమేవైష ఛిద్రమాసాద్య బుద్ధిమాన్ అనుప్రవిశ్య విశ్వస్తే కదాచిత్ ప్రహరేదపి. లేదా బుద్ధిమంతుడైన ఇతడే స్వయముగా మనలోని లోపములు తెలిసికొని ప్రవేశించి విశ్వాసముతో ఉన్న నీపైన దెబ్బతీయవచ్చును. మిత్రాటవీ బలం చైవ మౌలభృత్య బలం తథా సర్వమేతద్బలం గ్రాహ్యం వర్జయిత్వా ద్విషద్బలం. శత్రువుల సైన్యము తప్ప మిత్రుల సైన్యమును, ఆటవికుల సైన్యమును, పరంపరాగతమైన సైన్యమును, తాత్కాలిక భృతి నిర్ణయించి కూర్చుకొన్న సైన్యమును, ఈ అన్ని విధముల సైన్యమును కూడా గ్రహించవచ్చును. ప్రకృత్యా రాక్షసో హ్యేష భ్రాతా మిత్రస్య వై ప్రభో ఆగతశ్చ రిపోః సాక్షాత్ కథమస్మింశ్చ విశ్వసేత్. ఓ ప్రభూ, ఇతడు సహజముగానే రాక్షసుడు, శత్రువునకు సోదరుడు, సాక్షాత్తు శత్రువు దగ్గర నుండి వచ్చుచున్నాడు. ఇతనిని విశ్వసించుట ఎట్లు? రావణస్యానుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుతః చతుర్భిః సహ రక్షోభిర్భవంతం శరణం గతః. విభీషణుడు అను పేరుగల రావణుని తమ్ముడు నలుగురు రాక్షసులతో కూడా వచ్చి నిన్ను శరణు పొందుచున్నాడు. వివరణ: కొందరు వ్యాఖ్యాతల ప్రకారము ఈ శ్లోకము మంత్రే వ్యూహే ఇత్యాది శ్లోకము అనగా 20వ శ్లోకము తర్వాత ఉన్నది. రావణేన ప్రణిహితం తమవేహి విభీషణం తస్యాహం విగ్రహం మన్యే క్షమం క్షమవతాంబరా. ఓర్పు గలవారిలో శ్రేష్ఠుడవైన రామా, రావణుడే ఆ విభీషణుని పంపి ఉండునని తలచెదను. అతనిని నిగ్రహించుటయే యుక్తమని తలచెదను. రాక్షసో జిహ్మయా బుద్ధ్యా సందిష్టోయమిహాగతః ప్రహర్తుం మాయయాచ్ఛన్నో విశ్వస్తే త్వయి చానఘ. దోషరహితుడవైన రామా, కుటిలమైన ఆలోచనలతో రావణుడు పంపగా ఈ రాక్షసుడు విశ్వాసము చెందిన నీయందు మాయాబలము చేత రహస్యముగా దెబ్బతీయుటకై వచ్చినాడు. వధ్యతామేష తీవ్రేణ దండేన సచివైః సహ రావణస్య నృశంసస్య భ్రాతా హ్యేష విభీషణః. ఈ విభీషణుడు క్రూరుడైన రావణుని సోదరుడు. అందుచే ఈతనిని, ఈతని మంత్రులను కూడా తీవ్రమైన దండనమిచ్చి చంపించివేయుము. ఏవముక్త్వా తు తం రామం సంరబ్ధో వాహినీపతిః వాక్యజ్ఞో వాక్యకుశలం తతో మౌనముపాగమత్. ఎట్లు మాట్లాడవలెనో తెలిసిన సేనానాయకుడైన సుగ్రీవుడు మాటలలో నేర్పరి అయిన ఆ రామునితో కంగారు పడుచు ఇట్లు పలికి మౌనము వహించెను. సుగ్రీవస్యతు తద్వాక్యం శ్రుత్వా రామో మహాబలః సమీపస్థానువాచేదం హనుమత్ ప్రముఖాన్ కపీన్. మహాబలశాలి అయిన రాముడు సుగ్రీవుడు పలికిన ఆ మాటలు విని దగ్గర ఉన్న హనుమంతుడు మొదలైన వానరులతో ఇట్లు పలికెను. యదుక్తం కపిరాజేన రావణావరజం ప్రతి వాక్యం హేతుమదత్యర్థం భవద్భిరపి చ శ్రుతం. విభీషణుని విషయములో సుగ్రీవుడు పలికిన మంచి యుక్తులతో కూడిన మాటలు మీరు కూడా విన్నారు కదా. సుహృదామర్థకృచ్ఛ్రేషు యుక్తం బుద్ధిమతా సదా సమర్థేనోపసందేష్టుం శాశ్వతీం భూతిమిచ్చత. శాశ్వతమైన అభివృద్ధిని కోరు సమర్థుడైన బుద్ధిమంతుడు మిత్రులకు కార్యములలో కష్టములేర్పడినప్పుడు ఉపదేశించుట యుక్తము. అందుచేత మీ అభిప్రాయములను చెప్పుడు. ఇత్యేవం పరిపృష్టాస్తే స్వం స్వం మతమతంద్రితాః
సోపచారం తదా రామమూచు ప్రియచికీర్షవః. రాముని చేత ఈ విధముగా ప్రశ్నింపబడిన ఆ వానరులు అలసత్వము లేనివారై రామునకు ప్రియము చేయవలెను అను కోరికతో తమ తమ అభిప్రాయములను ఆదరపూర్వకముగా ఇట్లు తెలిపిరి. అజ్ఞాతం నాస్తి తే కించిత్ త్రిషు లోకేషు రాఘవ, ఆత్మానం పూజయన్ రామ పృచ్ఛస్యస్మాన్ సుహృత్తయా. ఓ రామా, ఈ మూడు లోకములలో నీకు తెలియనిది లేదు. అయినను మేము నీ స్నేహితులముగాన మమ్ములను అడుగుచున్నావు. ఆ విధముగా నీ గౌరవమును పెంపొందించుకొనుచున్నావు. త్వం హి సత్యవ్రత శూరో ధార్మికో దృఢ విక్రమః, పరీక్ష్యకారీ స్మృతిమాన్ నిసృష్టాత్మా సుహృత్సు చ. నీవు సత్యవ్రతుడవు, శూరుడవు, ధర్మాత్ముడవు, దృఢమైన పరాక్రమము కలవాడవు, పరీక్షించి పనులు చేయువాడవు, విషయములను బాగుగా స్మరించువాడవు, తనను తానుగా స్నేహితులకు అధీనము చేసికొన్నవాడవు. తస్మాదేకైకశస్తావద్భ్రువంతు సచివాస్తవా, హేతుతో మతి సంపన్నాః సమర్థాశ్చ పునస్తథా. అందువలన బుద్ధిమంతులు సమర్థులు అయిన నీ మంత్రులు తగిన యుక్తులు చూపుచూ ఒక్కొక్కరుగా మాటలాడెదరు. ఇత్యుక్తే రాఘవాయాథ మతిమానంగదోగ్రతః, విభీషణ పరీక్షార్థమువాచ వచనం హరిః. ఆ వానరులందరూ ఇట్లు పలికిన పిమ్మట బుద్ధిమంతుడైన అంగదుడు ముందుగా విభీషణుని పరీక్షించవలెను అని రామునితో పలికెను. శత్రోః సకాశాత్ సంప్రాప్త సర్వథా తర్క్య ఏవ హి, విశ్వాసనీయః సహసా న కర్తవ్యో విభీషణః. విభీషణుడు శత్రువు దగ్గర నుండి వచ్చినవాడు, అన్ని విధాలా సందేహించదగినవాడే. అందుచేత తొందరపడి ఆతనిని విశ్వాసపాత్రునిగా చేయకూడదు. ఛాదయిత్వాత్మభావం హి చరంతి శఠబుద్ధయః, ప్రహరంతి చ రంధ్రేషు సోనర్థః సుమహాన్ భవేత్. కుటిలమైన బుద్ధి కలవారు తమ మనస్సులోని భావములను పైకి తెలియనీయకుండా ప్రవర్తించుచు అవకాశము వచ్చినప్పుడు దెబ్బతీయుదురు. అది గొప్ప అనర్థమును కలిగించును. అర్థానర్థౌ వినిశ్చిత్య వ్యవసాయం భజేతః, గుణతః సంగ్రహం కుర్యాద్దోషతస్తు విసర్జయేత్. లాభ నష్టములను నిశ్చయించుకొని ప్రయత్నమును ప్రారంభించవలెను. గుణములున్నచో స్వీకరించవలెను, దోషములున్నచో విడువవలెను. యది దోషో మహాంస్తస్మింస్త్యజ్యతామవిశంకితం, గుణాన్ వాపి బహూన్ జ్ఞాత్వా సంగ్రహ క్రియతాం నృపా. ఈ విభీషణునిలో అధికముగా దోషమున్నచో నిస్సంశయముగా ఇతనిని విడిచివేయవలెను. అట్లు కాక చాలా గుణములున్నచో స్వీకరించవలెను. శరభస్త్వథ నిశ్చిత్య సార్థం వచనమబ్రవీత్, క్షిప్రమస్మిన్నర వ్యాఘ్రచారః ప్రతివిధీయతాం. శరభుడు బాగుగా ఆలోచించి అర్థయుక్తమైన వాక్యమును పలికెను. నరులలో శ్రేష్ఠుడవైన రామా, ఈతనిని పరీక్షించుటకై వెంటనే గూఢచారిని పంపవలెను. ప్రణిధాయ హి చారేణ యథావత్ సూక్ష్మ బుద్ధినా, పరీక్ష్య చ తతః కార్యో యథాన్యాయం పరిగ్రహః. గూఢచారిని పంపి సూక్ష్మ బుద్ధి గల ఆ గూఢచారి చేత బాగా పరీక్షించి అటు పిమ్మట న్యాయానుసారము ఈతనిని స్వీకరించవచ్చును లేదా విడువవచ్చును. జాంబవాంస్త్వథ సంప్రేక్ష్య శాస్త్రబుద్ధ్యా విచక్షణః, వాక్యం విజ్ఞాపయామాస గుణవద్దోషవర్జితం. పిమ్మట నేర్పరి అయిన జాంబవంతుడు ఆ విషయమునంతను శాస్త్రీయ దృష్టితో పరిశీలించి గుణములు కలది దోషములు లేనిది అయిన వాక్యమును పలికెను.
బద్ధవైరాచ్చ పాపాచ్చ రాక్షసేంద్రాద్విభీషణః అదేశకాలే సంప్రాప్త సర్వథా శంక్యతామయం. ఈ విభీషణుడు నీతో వైరము కట్టిన పాపాత్ముడైన రావణుని వద్ద నుండి దేశము కాని దేశమునకు కాలము కాని కాలమునందు వచ్చినాడు. ఇతనిని గూర్చి అన్ని విధాలా శంకించవలసి ఉన్నది. తతో మైందస్తు సంప్రేక్ష్య నయాపనయ కోవిదః వాక్యం వచన సంపన్నో బభాషే హేతుమత్తరం. పిమ్మట ఏది నీతియో ఏది కాదో తెలిసినవాడు మంచి వచన నైపుణ్యము కలవాడు అయిన మైందుడు ఆలోచించి మంచి హేతువులను చూపించు వాక్యము పలికెను. అనుజో నామ తస్యైష రావణస్య విభీషణః పృచ్యతాం మధురేణాయం శనైర్నరపతీశ్వరా. ఓ రాజాధిరాజా, ఈ విభీషణుడు ఆ రావణుని తమ్ముడు కదా. ఇతనిని మధురమైన మాటలతో మెల్లగా ప్రశ్నించుట మంచిది. భావమస్యతు విజ్ఞాయ తత్వతస్త్వం కరిష్యసి యది దుష్టో న దుష్టో వా బుద్ధిపూర్వం నరర్షభా. నరులలో శ్రేష్ఠుడవైన ఓ రామా, ఇతని అభిప్రాయమేమో యథార్థముగా తెలిసికొని ఇతడు దుష్టుడా కాడా అను విషయము కూడా గ్రహించిన పిమ్మట నీవు తగు విధముగా చేయవచ్చును. అథ సంస్కార సంపన్నో హనుమాన్ సచివోత్తమః ఉవాచ వచనం శ్లక్ష్ణమర్థవన్ మధురం లఘు. పిమ్మట వివిధ శాస్త్రముల అభ్యాసము చేత కలిగిన సంస్కారము కలవాడు మంత్రులలో ఉత్తముడు అయిన హనుమంతుడు మృదువు మంచి అర్థము కలది మధురము లఘువు అయిన వచనమును పలికెను. నభవంతం మతిశ్రేష్టం సమర్థం వదతాంబరం అతిశాయయితుం శక్తో బృహస్పతిరపిబ్రువన్. నీవు బుద్ధి చేత గొప్పవాడవు, సమర్థుడవు, మాటలాడు వారిలో ఉత్తముడు. అట్టి నిన్ను బృహస్పతి కూడా మాటలాడి అతిశయించజాలడు. నవాదాన్నాపి సంఘర్షాన్నాధిక్యాన్న చ కామతః వక్ష్యామి వచనం రాజన్ యథార్థం రామ గౌరవాత్. రాజా రామ, నేను కేవలము వాదము నిమిత్తము గాని ఇతర మంత్రులతో పోటీ పడుట చేత కాని వారి కంటే అధికుడనని కాని నా ఇష్టానుసారముగా గాని చెప్పుటలేదు. కేవలము నాపై నీవుంచిన గౌరవమును బట్టి లేదా నీపై నాకున్న గౌరవమును బట్టి ఏది యథార్థమని నాకు తోచినచో అది చెప్పెదను. అర్థానర్థ నిమిత్తం హి యదుక్తం సచివైస్తవా తత్ర దోషం ప్రపశ్యామి క్రియానః హ్యుపపద్యతే. విభీషణుని వలన కలుగు లాభ నష్టములను పరీక్షించవలెనని నీ మంత్రులైన అంగదాదులు చెప్పినారు. కాని దానిలో నాకు దోషము కనబడుచున్నది. ఎందుచేతననగా అట్లు చేయుటకు తగిన విధానము కుదరదు. ఋతే నియోగాత్ సామర్థ్యమవబోద్ధుం న శక్యతే సహసా వినియోగో హి దోషవాన్ ప్రతిభాతి మే. విభీషణుని ఏదైనా ఒక కార్యమునందు నియమించకుండగా అతని సామర్థ్యము తెలిసికొనుట శక్యము కాదు. క్రొత్తవానిని వెంటనే ఒక కార్యములో నియమించుట మంచిది కాదని నా అభిప్రాయము. చార ప్రణిహితం యుక్తం యదుక్తం సచివైస్తవా అర్థస్యా సంభవాత్ తత్ర కారణం నోపపద్యతే. గూఢచారులను పంపవలెనని నీ మంత్రులు కొందరు చెప్పినారు. ఎదుట నిలచి ఉన్న వాని రహస్యములను గూఢచారుల ద్వారా తెలిసికొనుట అనునది అసంభవము కావున ఆ ఉపాయము కూడా కుదరదు. అదేశకాలే సంప్రాప్త ఇత్యయం యద్విభీషణః వివక్షా తత్ర మే స్థీయం తాం నిబోధయథామతి. విభీషణుడు దేశము కాని దేశమునందు కాలము కాని కాలమునందు వచ్చినాడని చెప్పినారు కదా.
ఆ విషయమునందు నా బుద్ధిననుసరించి నేను చెప్పవలెనని కోరుచున్నాను, వినుము. ఏష దేశశ్చ కాలశ్చ భవతీహ యథా యథా పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోషగుణావపి. వివరణ: ఈ శ్లోకానికి సమన్వయము సరిగా కుదురుటలేదు. దీన్ని పూర్వార్థాన్ని ఇంతకు ముందు శ్లోకంతోనూ ఉత్తరార్థాన్ని తరువాత వచ్చే శ్లోకంతోనూ కలిపి పూర్వ వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించినారు, కాని అది సంతృప్తికరముగా లేదు. ప్రాచ్యపాఠంలో దీని ఉత్తరార్థము పురుషం పురుషం ప్రాప్య గుణదోషౌ యథాతథా అని ఉన్నది. దీని అర్థము ఇట్లు చెప్పవచ్చును: ఒక్కొక్క పురుషుని చేరి గుణము దోషముగాను దోషము గుణముగాను అగును. అట్లే ఈ ప్రస్తుత విషయమునందు ఇదే తగిన దేశము కాలము అని ఏదో విధముగా అనగా స్థితిని బట్టి నిరూపించవచ్చును. దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి యుక్తమాగమనం హ్యత్ర సదృశం తస్య బుద్ధితః. రావణుని దుష్టత్వమును నీ పరాక్రమమును చూచి ఈ కాలమునందు ఈ దేశమునందు అతడు వచ్చుట యుక్తమే కదా, ఇది ఆతని బుద్ధికి తగినట్లు ఉన్నది. అజ్ఞాతరూపైః పురుషైః సరాజన్ పృచ్యతామితి యదుక్తమత్ర మే ప్రేక్షా కాచిదస్తి సమీక్షిత. ఓ రాజా, ఆతడు తెలుసుకొనజాలని పురుషులను పంపి ఆతనిని ప్రశ్నింపవలెనని కొందరు చెప్పినారు కదా, ఆ విషయమున నేను పరీక్షించగా కలిగిన అభిప్రాయమొకటి ఉన్నది. పృచ్యమానో విశంకేత సహసా బుద్ధిమాన్ వచః తత్ర మిత్రం ప్రదుష్యేత మిథ్యా పృష్టం సుఖాగతం. ఒక బుద్ధిమంతుని దగ్గరకు హఠాత్తుగా వెళ్లి ప్రశ్నించగానే ఆతడు ప్రశ్నించువాని మాటలను శంకించును. అట్టి సందర్భాలలో అప్రయత్నముగా లభించిన మిత్రుణ్ణి వంచనపూర్వకముగా ప్రశ్నించుటచే ఆ మిత్రుడు విముఖుడైపోవును. అశక్యం సహసా రాజన్ భావో బోద్ధుం పరస్య వై అంతరేణ స్వరైర్భిన్నైర్నైపుణ్యం పశ్యతాం భృశం. ఓ రాజా, ఎదుటివాని మాటలలోని స్వరమును బట్టి తెలిసి కొనగలిగిన వారికి ఎంతో నేర్పు ఉంటే తప్ప ఎదుటివాని భావమును శీఘ్రముగా తెలిసి కొనుట శక్యము కాదు. నత్వస్య బ్రువతో జాతు లక్ష్యతే దుష్టభావత ప్రసన్నం వదనం చాపి తస్మాన్మే నాస్తి సంశయః. ఈతడు మాటలాడుచున్నప్పుడు దుష్టమైన భావమేదీ ఉన్నట్లు ఒక్క మారు కూడా కనబడుటలేదు. ఇతని ముఖము కూడా ప్రసన్నముగా ఉన్నది. అందుచేత నాకు ఇతని విషయమునందు సంశయము లేదు. అశంకితమతి స్వస్థో నశఠః పరిసర్పతి నచాస్య దుష్టావాగస్తి తస్మాన్మే నాస్తి సంశయః. కపట బుద్ధి కలవాడు ఎట్టి శంకా లేక స్వస్థుడై దగ్గరకు రాడు. ఈతని మాటలలో దోషము కూడా లేదు. అందుచే నాకు సంశయము లేదు. ఆకారశ్చాద్యమానోపి నశక్యో వినిగూహితం బలాద్ధి వివృణోత్యేవ భావమంతర్గతం నృణాం. ఎంత కప్పుకొన్నను ఆకారమును దాచుట శక్యము కాదు. అది మానవుల మనస్సులో ఉన్న భావమును బలాత్కారముగా ప్రకటించి తీరును. దేశకాలోపపన్నం చ కార్యం కార్యవిదాంబర సఫలం కురుతే క్షిప్రం ప్రయోగేనాభిసంహితం. కార్యములను ఎరిగిన వారిలో శ్రేష్ఠుడవైన రామా, దేశమునకు కాలమునకు అనుగుణముగా ఉన్న అనగా దేశము కాలము అనుకూలముగా ఉన్న కార్యమును వెంటనే ప్రయోగముతో కూర్చినచో అనగా వెంటనే ఆచరించినచో అది కర్తకు ఫలమును ఇచ్చును. దేశకాలములు అనుకూలముగా ఉన్నాయని తెలిసికొని ఇతడు వెంటనే కార్యాచరణమునకు ఉద్యుక్తుడైనాడని భావము.
ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యావృత్తం చ రావణం వాలినం చ హతం శ్రుత్వా సుగ్రీవం చాభిషేచితం రాజ్యం ప్రార్థయమానస్తు బుద్ధిపూర్వమిహాగతః ఏతావత్తు పురస్కృత్య విద్యతే తస్య సంగ్రహః. నీవు ఉద్యమశీలుడవు అను విషయమును రావణుని దుష్ట ప్రవృత్తిని చూచి వాలి చంపబడినట్లు సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైనట్లు విని రాక్షస రాజ్యమును పొందవలెను అను కోరికతో ఆలోచనాపూర్వకముగానే ఇతడు ఇక్కడికి వచ్చినాడు. ఈ ఒక్క విషయమును బట్టి కూడా ఈతనిని స్వీకరించుట యుక్తము. యథాశక్తిమయోక్తం తు రాక్షసస్యార్జవం ప్రతి ప్రమాణం త్వం హి శేషస్య శ్రుత్వా బుద్ధిమతాంబరా. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవైన ఓ రామా, ఈ రాక్షసుడు రుజుస్వభావము కలవాడే అను విషయమును గూర్చి యథాశక్తిగా చెప్పినాను. వినిన పిమ్మట మిగిలిన కార్యము ఎట్లు చేయవలెనో నిర్ణయించుటకు నీవే ప్రమాణము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 17 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.